హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ సూపర్ స్పెషల్. మనం ఇప్పుడు తిరువన్నామలలో ఉన్నాము. మనం థర్డ్ నైట్ కాచిగూడ రైల్వే స్టేషన్లో 8:30కి ఎక్కాము. ద నెక్స్ట్ డే మనం 3:30కి తిరువన్నామలలో ఉన్నాం. రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలంకి మనం ఆటోలో వచ్చాం. ఆటో వాళ్ళు పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. గైస్, ఇక్కడ ఒక చిన్న స్కామ్ గురించి మీకు చెప్పాలి. రూమ్ కోసం అని చాలామంది మీ దగ్గరకు వచ్చేసి హోటల్ నియర్ బై జస్ట్ 400 మీటర్స్ అని చెప్తారు. కానీ హోటల్ అనేది 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఒక్కసారి మీరు వాళ్ళ బైక్ ఎక్కాక మీకు రూమ్ వద్దని చెప్తే మిమ్మల్ని మధ్యలోనే వదిలేస్తారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. బెస్ట్ ఆప్షన్ మీరు ఆన్లైన్లోనే రూమ్స్ తీసుకోవడం. మేమైతే ఎలాంటి రూమ్స్ తీసుకోలేదండి. మేమైతే లాకర్స్ తీసుకున్నాం. పర్ బ్యాగ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒకవేళ మీరు షవర్ చేయాలనుకుంటే పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ రాజగోపురం ఎదురుగా రైట్ సైడ్లో ఒక చిన్న గుడి కనిపించింది. గుడి చాలా పీస్ఫుల్గా ఉంది. మేము వెళ్ళినప్పుడైతే గుడి చాలా రష్గా ఉంది. దీని తర్వాత డైరెక్ట్గా రాజగోపురం దగ్గర నుంచి మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఇక అదే రోజు ఫ్రెష్ అప్ అయిపోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. మేమైతే గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచి స్టార్ట్ చేసాము. టైం వచ్చేసి 7 అయింది. గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచైనా లేదంటే రమణ మహర్షి ఆశ్రమం నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మేము ఇంద్రలింగాన్ని చేరుకున్నాం. ఈ ఇంద్రలింగం మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయ చరిత్రని తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మ, విష్ణువు ఇద్దరు వాదోపవాదాలకు దిగారు. నేనే సృష్టికర్తను అని బ్రహ్మ, నేనే స్థితికారుణ్ణి అని విష్ణువు. అప్పుడు శివుడు వారిద్దరి మధ్యలో ఒక ఆది అంతము లేని ఒక అగ్నిస్తంభంగా వెలిశారు. మీరిద్దరిలో ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆదిని అంతాన్ని కనుక్కుంటారో వారే గొప్ప అని శివుడు అన్నారు. అప్పుడు విష్ణువు వరాహస్వామి అవతారం తీసుకుని ఆ స్తంభం యొక్క మొదల్ని వెతుక్కుంటూ వెళ్ళారు. బ్రహ్మ ఒక హంసని తీసుకుని తన వాహనంగా చేసుకుని ఆ లింగం ఎక్కడైతే ఎండయిందో అని తెలుసుకోవడానికి పైకి వెళ్ళారు. ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయినా బ్రహ్మకు, విష్ణువుకు ఆ లింగం యొక్క ఆది అంతము కనిపించలేదు. అప్పుడు బ్రహ్మకి ఒక కేతకి పుష్పం కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మ ఆ కేతకి పుష్పంతో అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. అప్పుడు ఆ కేతకి పుష్పం, నేను శివుడి తలపై నుంచి వస్తున్నాను అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ, నువ్వు ఎప్పటి నుంచి ఇలా పడుతున్నావు అనగా ఆ కేతకి పుష్పం, నేను ఎన్నో దివ్య సంవత్సరాల నుంచి ఇలా పడుతున్నాను అని చెప్పింది. అప్పుడే బ్రహ్మకు అర్థమైంది ఈ లింగం యొక్క ఆదిని కనుక్కోవడం అసంభవని. అందుకే ఆ కేతకి పుష్పంతో నేనే నిన్ను శివుడి తల మీద నుంచి తీసుకొచ్చానని అబద్ధం చెప్పమని కోరాడు. దానికి ఆ కేతకి పుష్పం అంగీకరించింది. అప్పుడే వచ్చిన కామదేవును కూడా ఇదే అబద్ధం చెప్పమని బ్రహ్మదేవుడు కోరాడు. అప్పుడు బ్రహ్మ ఆ కేతకి పుష్పాన్ని ఆవుని తీసుకుని శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గరికి వెళ్ళి ఈ కేతకి పుష్పాన్ని నేనే శివుడి తల మీద నుంచి తీసుకొచ్చానని చెప్పగా కామధేనువే సాక్ష్యమని చెప్పారు. దానికి ఆ కేతకి పుష్పం అవునని సమాధానం చెప్పింది. కానీ ఆవు మాత్రం తలతో అవునని, తన తోకతో కాదు అని సమాధానం చెప్పింది. అయితే వాళ్ళిద్దరూ చెప్పింది అబద్ధమే అని శివుడికి తెలుసు కాబట్టి బ్రహ్మకు భూలోకంలో ఎలాంటి పూజలు జరగవని, ఆ కేతకి పుష్పం పూజకి పనికిరాని పుష్పంగా మారాలని శివుడు శపించాడు. అయితే ఆవు మాత్రం తలతో అబద్ధాన్ని, తోకతో నిజాన్ని చెప్పినందుకు గాను ఎవరు తన తలకు నమస్కరించరు, తోకకు మాత్రమే పూజిస్తారని చెప్పారు. ఇక తను చేసిన తప్పును తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించిన ఆ అగ్నిలింగాన్ని భూలోకంలో కూడా ఉండేలా ఆ పరమశివుణ్ణి కోరాడు. ఆ అగ్నిలింగమే ఇప్పుడు మనం చూస్తున్న ఆ అరుణాచలగిరి. ఆ అరుణగిరి సత్యయుగంలో మండే అగ్నిజ్వాలంలా, త్రేతాయుగంలో బంగారు కొండల, ద్వాపర యుగంలో తామర శిలలుగా ఉండి చివరికి కలియుగంలో ఒక మట్టి కొండలా మారింది. ఈ 14 కిలోమీటర్లో మనం అష్టలింగాల్ని చూడవచ్చు. మొదటిది ఇంద్రలింగం, రెండవది అగ్నిలింగం, మూడవది యమలింగం, నాలుగవది నైరుతిలింగం, ఐదవది వరుణలింగం, ఆరవది వాయులింగం, ఏడవది కుబేరలింగం, ఎనిమిదవది ఈశాన్యలింగం. ఈ గిరి ప్రదక్షిణలో మేము ఈ అష్టలింగాలే కాకుండా మాకు ఎన్నో గుళ్ళు కనిపించాయి. మేమైతే ఆ అన్ని గుళ్ళని దర్శనం చేసుకుంటూ వెళ్ళాం. మేము వెళ్ళే దారిలో ఒక ఆయన ఇలా శివుణ్ణి ముగ్గుతో వేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న సజెషన్,
గిరి ప్రదక్షిణలో టిఫిన్స్ మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మేము ఒక 5 డిఫరెంట్ ప్లేసెస్‌లో తిన్నాం. బట్ హానెస్ట్‌లీ ఎక్కడా బాలేదు. కానీ ఒక చిన్న ప్లేస్‌లో పన్నీర్ విత్ రోటీ ట్రై చేసాం. టేస్ట్ చాలా బావుంది. కానీ వీడియో తీయడం మర్చిపోయాం. ఇక కొద్దిసేపు ముందుకు వెళ్ళగానే మాకు కొంతమంది క్లాసికల్ డాన్సర్స్ కనిపించారండి. వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే మేము వెళ్ళింది కార్తీక మాసం ప్లస్ కార్తీక పౌర్ణమి. మనం ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎలాంటి చెప్పులు వేసుకోకుండా ఈ గిరి ప్రదక్షిణ అనేది చేయాలి. మేమైతే చాలా మందిని సాక్స్‌లు వేసుకొని కూడా గిరి ప్రదక్షిణ చేయడం చూసాము. ఒకవేళ పెద్దవారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయవచ్చు. ఆటో వాళ్ళు సమ్ అరౌండ్ 300 చార్జ్ చేస్తారు. మీలో ఎవరైనా అరుణాచలం వద్దామని ప్లాన్ చేస్తుంటే తప్పకుండా గిరి ప్రదక్షిణ చేయండి. ఎందుకంటే ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. మనసుకు చాలా సంతృప్తిగా ఉంటుంది. మేమైతే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాకు ఎలాంటి అలసట అనేది రాలేదు. మీరు ఒకవేళ గిరి ప్రదక్షిణ చేస్తున్నట్లయితే ఎక్కువగా బ్రేక్స్ తీసుకోకండి. ఎందుకంటే బ్రేక్ తీసుకున్న ప్రతిసారి మన కాళ్ళు నొప్పులనేవి ఎక్కువైపోతాయి. మాకు మార్నింగ్ కల్లా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోగానే మేము డైరెక్ట్‌గా దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాము. మేమైతే దర్శనానికి లైన్‌లోకి వెళ్ళేటప్పుడు టైం వచ్చేసి 7:23 అవుతుంది. అరుణాచలేశ్వరుని దర్శనం చాలా జరిగింది. మనమైతే నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ప్లేస్‌కి వెళ్ళబోతున్నాం. మీలో ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.